సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బషీరాబాద్ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కాసింపూర్, మల్కన్గిరి, గోటిగ్యా, కుర్దు, బోజా, నాయక్ తాండా, బాబు నాయక్ తాండా తదితర గ్రామాల్లో ప్రజాపాలన విజయవస్త కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. అప్పులు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు మొదలైన అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మాధవారెడ్డి, చంద్రనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అధ్యక్షులు నరసింహగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకేష్, మహారాజ్, శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, వడ్డే హనుమంతు, ఉలగప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహేందర్ రెడ్డి, నరేష్ రాథోడ్, నాయకులు సురేష్, నరేందర్, యువ నాయకులు శ్రీకాంత్ గౌడ్, హర్షనాయక్ పాల్గొన్నారు. బీటీ రోడ్ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీటీ రోడ్ని కూడా చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు సూర్యనాయక్ గారికి కూడా నాకు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ఈ రోజుకు సంవత్సర కాలం అవుతుంది. ఈ రోజు మళ్ళీ ఓట్లు ఏం లేవు, కానీ సంవత్సరంలో మనం ఏం పని చేసినాం, మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చెప్పినాం, ఇంకా ఏమేం పనులు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మనం కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు తండకు రావడం జరిగింది. ఇప్పుడే సూర్యనాయక్ చెప్పినట్లు ఖచ్చితంగా మీకు ఆ రోజు కూడా వచ్చినప్పుడు నాకు 11 KV సమస్య చెప్పిండ్రు. చాలా తండలు ఇక్కడ పరిస్థితులు చాలా కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఆలోచన చేసుకుని మీకు దగ్గరనే నవలగలనే ఒక 132 KV సబ్ స్టేషన్ మనం పెట్టబోతున్నాం. తప్పకుండా అది ఇట్లా ఇమ్మీడియట్ వచ్చిస్తే ఖచ్చితంగా ఈ LT 11 KV సమస్య అన్ని తండలలో వారి ద్వారానే తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతాం. అదే కాకుండా ఇండ్లు ఆ రోజు మనం చెప్పినాం, మా ఎస్టీ సోదరులకు ఖచ్చితంగా 6 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఇండ్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పటికే 3500 ఇల్లు ఇచ్చిండు. ఇక్కడ ఇల్లు లేని వారు నిరుపేదలైతే వారి చుట్టూ ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఇమ్మీడియట్ ఇందిరమ్మ కమిటీ కూడా ఇక్కడ వేసుకోవడం జరిగింది. వారి ద్వారా కమిటీ మీరు ఇండ్ల లిస్ట్ ఇవ్వండి, అతి త్వరలోనే మీకు ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత. ఎందుకంటే నేను ఇక్కడ గ్రామం తిరిగిన వెనుకబడ్డటువంటి మండలం ఉన్నది, ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నది. వైద్యం మంచిగా ఉంటే రాత్రి పూట కానీ ఏ కలుపులు వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి 30 పడకల హాస్పిటల్, మంచి డాక్టర్లను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మండలాన్ని రోడ్లను కానివ్వండి, మీ పిల్లలకు ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్నిటి చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పినాక మాట్లాడుతూ మా మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఈ రోజు 200 యూనిట్ల వరకు కరెంటు కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాదు, 500లకు ఒక సిలిండర్ కూడా 1100 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఈ రోజు 500లకు ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు రుణమాఫీ భారతదేశంలో ఎంత మంచి రాజు ఎవరైనా కానీ 27 రాష్ట్రాలలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం. ఏకకాలంలో ఒక సంవత్సర కాలంలో 21,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, ఊళ్ళో భోజనాయకులలో 100 మంది ఉంటే ఇంకా 5-6 మంది మిగిలిపోయిండ్రు. ఆధార్ కార్డు తప్పు రాసుట్లను, బ్యాంక్ మేనేజర్ తప్పు పేరు కొట్టుట్లను, అకౌంట్ నెంబర్ తప్పు రాసుట్లను కొంతమంది మిగిలిపోయిండ్రు. వారికి కూడా ఈ 10-12 రోజులలో వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని అందరూ కూడా చేపిస్తాను. అదే కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పినాం, ఎకరా ఒక్కటికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. చాలా వరకు దాని మీద కొన్ని కాంప్లైంట్లు ఉన్నాయి. ఫామ్ హౌస్లు కట్టుకొని 1000 ఎకరాలు తీసుకున్న వాళ్ళు గడిలోళ్ళకు కూడా రైతు బంధు పోతుంటే చాలా మంది వద్దని ఆబ్జెక్షన్ చేసింది. 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు వద్దు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇలా ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు డిసెంబర్ 9 తారీఖు నాడు అసెంబ్లీలో ప్రవేశం దయచేసి అధికారులను వెంబడి పెట్టుకొని దాని లైన్ ఎస్టిమేషన్ చేపియండి. వచ్చి నాకు వచ్చినప్పుడు చెప్తే, మళ్ళీ మీరు నాకు వచ్చినప్పుడు చెప్తే కాదు, దయచేసి నేను ఏఈ గారికి చెప్తే ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, వారిని పట్టుకొని ఖచ్చితంగా దానికి షిఫ్టింగ్ ఎంత అమౌంట్ అవుతుంది, ఎన్ని పోల్స్ పడతాయి,
ఎంత కండక్టర్ పడుతుందో ఒకటి అప్రాక్సిమేట్ ఒక ఎస్టిమేట్ తీసుకోండి. ఖచ్చితంగా నేను అధికారులకు చెప్పి అది కూడా ఖచ్చితంగా ఈ రోజు కాకుండా కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా దాన్ని కూడా చెప్పింగ్ చేపిస్తాం. ఈ రోజు సంవత్సర కాలంలో మనం ఆ రోజు చెప్పినాం, మీకు అందరు కూడా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం, రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాంట్లో ఈ రోజు మా